మనం చూడగా తీసుకుంటాం సార్. అంటే భవిష్యత్తులో కార్లు వచ్చే అవకాశం ఉంది. సేకరించి దానికి సరైన ఏం చేస్తారు చెప్పండి. ఇదంతా బాగా గ్రోసరీ స్టోర్ లాగా బాగానే పెట్టారు. ఇది అవకాశం పంచాయతీలు బాబు. మీరు ఎవరికి రిపోర్ట్ చేస్తారు? మీ పంచాయతీకి రిపోర్ట్ చేస్తారు. ఇది మీ దగ్గర ఎంతమంది పని చేస్తున్నారు? ఓపెన్ సార్. కనపడతావా? పడదు పడదు సార్. వేరు పడిపోయి రాకండి అందులో కావాలి. నేను మా నాయకులకి ప్రజాప్రతినిధులకి విజ్ఞప్తి చేసేది కూడా, మొదట దీన్ని తిరిగేటప్పుడు మనం కొంతగా అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అవసరమైతే వెహికల్లో ప్రయాణిద్దాం. నేను కూడా ఒక రోజు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తాను. వెళ్ళి మనం అవేర్నెస్ తీసుకొస్తే ప్రతి ఇంటిలో ఉండేదానికి కూడా ఆ పొడి చెత్తను మనం బయటికి తీసుకొచ్చి రాగలిగితే, ఈ రోజున ఛాలెంజ్ ఏమైపోయిందంటే, మనం ఎన్ని ప్రోగ్రామ్స్ పెట్టినా, ఎంత మనం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఎంత మనం ప్రోగ్రామ్స్ చేసుకుని వస్తున్నా కూడా తడి చెత్తని పొడి చెత్తని వేరు చేయడంలో మనం సక్సెస్ కాలేకపోతా ఉన్నాం. దానికి విరుగుడుగా మన ముఖ్యమంత్రి గారు ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన యువ నాయకులు లోకేష్ బాబు గారి దిశానిర్దేశంతో ఒక గొప్ప కార్యక్రమం ఈ రోజున మనం మొదలు పెడుతున్నాం. ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుంది. దీనిలో నుంచి మొత్తం కూడా దానికి, అలాగే ఈ కుటుంబానికి కూడా వారు చెప్పారు ఇంకొక ఇద్దరికి ఉద్యోగం ఇస్తారని చెప్పారు. ఒక రెండు ఉద్యోగాలు క్రియేట్ అయ్యే పరిస్థితి, వారు కూడా వ్యాపార పరంగా అభివృద్ధి చెందే పరిస్థితి. మొత్తం కూడా వింజమూరు మండలం అంతా కూడా ఈ వెహికల్ కంటిన్యూగా వాళ్ళు స్కెడ్యూల్ వేసుకొని తిరుగుతూ ఉంటారు. ప్రజలందరూ కూడా దీన్ని గమనించి వారి వెహికల్ వచ్చినప్పుడు మీ దగ్గర ఉన్న ఆ పొడి చెత్తని వారికి ఇచ్చి, దానివల్ల కొంత డబ్బు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు దయచేసి ఆలోచన చేసి దానికి వారికి సహకరించాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. మన నాయకులు కూడా వారికి సహకరించి మీ విలేజ్లోకి, మీ పంచాయతీలోకి వెహికల్ వచ్చినప్పుడు మీరు కూడా ఎవరన్నా వెహికల్ తోటి ఉండి కొంత అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొచ్చి అక్కడక్కడ వీడియో బైట్స్ ఇవ్వడం కానీ అవేర్నెస్ తీసుకొచ్చే ప్రోగ్రామ్స్ చేయమని చెప్పి మా నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. అలాగే మన మండల కన్వీనర్ ఇక్కడ ఉన్నారు నర్సారెడ్డి గారికి కూడా చెప్తా ఉన్నాం, మీరు అందరితో కూర్చొని దీనికి కొద్దిగా పుష్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఆల్రెడీ ఆ వ్యాపారస్తులు ఈ పొడి చెత్త అంటే స్క్రాప్ అంగడి ఉండే వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు. వారికే ఇవ్వడం జరిగింది. మీ పేరండి? నజీర్ గారికి ఇవ్వడం జరిగింది. ఇది ఈయన వింజమూరులో ఈయనకు వ్యాపారం ఉంది, ఆ స్క్రాప్ తీసుకునే వ్యాపారం ఉంది. సో ఈయనే ఆ వెహికల్ ని ఓన్ చేసుకుని ఆయన రన్ చేసే పరిస్థితి. వీరికి గవర్నమెంట్ నుంచి మనం 25,000 రూపాయలు నెలకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ 25,000లోనే ఆయన మెయింటెనెన్స్, వెహికల్ మెయింటెనెన్స్ కానీ లేకపోతే డీజిల్ మెయింటెనెన్స్ కానీ అవన్నీ చేసుకొని వీరు రోజుకి 200 కేజీలు టార్గెట్ పెట్టుకొని పొడి చెత్తని కలెక్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో దీన్ని ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది.